2024 ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన మినీ వేలం ఇవాళ నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేలంలో హైదరాబాద్ టీం తన సత్తాను చాటుకుంది. ఒకప్పుడు హైదరాబాద్ టీంలో ఎవరైతే లేరు అని అభిమానులు నిరాశపడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీంలోకి వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ టీం ముగ్గురు ఆల్రౌండర్ ప్లేయర్లను కొనుగోలు చేసి తమదైన సత్తాను చాటుకుంది. అందులో ముఖ్యంగా ఆస్ట్రేలియా టీంకు చెందిన ట్రావిస్ హెడ్ ని హైదరాబాద్ టీం కొనుగోలు చేసింది. ఇక ఇప్పటికే హెడ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ టీం హోరాహోరీగా పోటీకి దిగినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 6,80,00,000 ట్రావిస్ హెడ్ ని సొంతం చేసుకుంది. ఇండియా ఆడిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా టీంకి ఘనమైన విజయాన్ని అందించాడు. ఇక అందులో భాగంగానే ఆయన అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ని ఆకర్షించాడు. దాంట్లో భాగంగానే అతన్ని తీసుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు టీంలు కూడా ఉత్సాహాన్ని చూపించాయి. అయినప్పటికీ ఈ సమరంలో హైదరాబాద్ టీం అతన్ని దక్కించుకుంది. ఇక హైదరాబాద్ టీం ఇప్పటికే బ్రూక్స్ లాంటి ఒక ప్లేయర్ను వదిలేయడంతో అతని ప్లేస్ని రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరు అంటూ చాలా రకాల ప్రశ్నలు అయితే తలెత్తాయి. హైదరాబాద్ యాజమాన్యం ఏమాత్రం జంకకుండా చాలా కూల్గా ఉండి ట్రావిస్ హెడ్ని తమ టీంలోకి తీసుకోవాలని ముందు నుంచే ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే హెడ్ని తమ టీంలోకి తీసుకొని టీంను మరింత స్ట్రాంగ్గా చేశారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ టీంలో మార్కరం, క్లాసెన్ లాంటి ప్లేయర్స్ ఉండడంతో వాళ్ళతో పాటుగా ట్రావిస్ హెడ్ కూడా చేరడంతో హైదరాబాద్ టీంకి మరింత బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా హైదరాబాద్ టీంలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అందులో భారీ హిట్టింగ్ చేసే ప్లేయర్లు లేకపోవడం. ఇక హెడ్ రాకతో హైదరాబాద్ టీం బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. హెడ్ స్పిన్నర్గా కూడా తన సత్తా చాటుతాడు కాబట్టి అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను రాణిస్తూ హైదరాబాద్ టీంకి మంచి విజయాలు అందించడానికి రెడీ అవుతున్నాడు. ఇక శ్రీలంక ఓపెనర్ ప్లేయర్ అయిన హస్రంగాని కూడా హైదరాబాద్ టీం 1,50,00,000 తీసుకొని చాలా మంచి పని చేసింది. వీళ్ళిద్దరు రాకతో హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక వీళ్ళిద్దరు కూడా ఆల్రౌండర్లు కావడం విశేషం. ఇక ఇప్పుడు హిస్టరీలోనే అత్యధికంగా డబ్బులు కేటాయించిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ని అత్యధిక డబ్బులు కేటాయించి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఏ ప్లేయర్ని కొనుగోలు చేయలేని రీతిలో 20,50,00,000 కేటాయించి అతన్ని కొనుగోలు చేసింది. అలాగే ఇది చూసిన మిగతా ఫ్రాంచైజీలందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కమిన్స్ని కొనుగోలు చేయడానికి సన్ రైజర్స్ టీంతో పాటు బెంగళూరు టీం కూడా చాలా వరకు ట్రై చేసింది. అయినప్పటికీ హైదరాబాద్ కమిన్స్ని దక్కించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈసారి హైదరాబాద్ టీం భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ని తీసుకొని టీంకి మరింత బలాన్ని చేకూర్చింది. ఇక వీళ్ళ రాకతో హైదరాబాద్ టీంలోకి మరొక ఆల్రౌండర్ చేరినట్టుగా అయింది. ఇప్పటికి ముగ్గురు ఆల్రౌండర్లు తీసుకున్న హైదరాబాద్ టీం మరింత స్ట్రాంగ్గా తయారైంది. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ 2023లో పంజాబ్ టీం తరపున శామ్ కరన్ కోసం 18,50,00,000 కేటాయించారు. శామ్ కరన్కి బ్రేకులు వేస్తూ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు అత్యధిక ధర పలకడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక 5 ఫారెన్ ప్లేయర్లతో హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్గా అయితే తయారైంది. ప్రస్తుతం ఐపీఎల్ మినీ వేలంలో హైదరాబాద్ టీం తన సత్తా చాటుకుంటూ ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్లను ఐపీఎల్ హిస్టరీలోని అత్యధిక ధరకు కొనుగోలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. కమిన్స్ కోసం హైదరాబాద్కి అన్ని కోట్లు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆస్ట్రేలియా టీం తరపున కెప్టెన్గా ఉండి ఆ టీంకి వన్డే వరల్డ్ కప్ని అందించాడు. ఇక ఆ టీంని ముందుండి తనే నడిపిస్తూ ఆ టీం బాధ్యత మొత్తాన్ని తనే మోస్తూ ఆ టీంకి వన్డే వరల్డ్ కప్ అందించడంలో తన వంతు పాత్రని పోషించాడు. అందుకే అతన్ని అంత ఎక్కువ డబ్బులు పెట్టి హైదరాబాద్ టీం కొనుగోలు చేసింది. ఇక ఈసారి ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ టీం తరపున చాలా వరకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తూ సక్సెస్ఫుల్ ప్లేయర్గా ఆ టీం తరపున మ్యాచ్లు ఆడుతూ ఆ టీంకు కప్పు అందించడంలో చాలా మంచి పాత్ర పోషిస్తాడని కోరుకుందాం. ఇక ఇప్పటికే హైదరాబాద్ టీం ప్లేయర్ల పరంగా చాలా డల్గా ఉంది అనే అభిమానులు అందరూ తీవ్ర నిరాశకు గురైనప్పటికీ ఈ ముగ్గురు ప్లేయర్ల రాకతో ఆ టీం చాలా స్ట్రాంగ్గా తయారైంది. మిగతా అన్ని టీంలకు సవాళ్ళను విసిరేంత స్ట్రాంగ్గా తయారైంది. ఇక దానివల్ల హైదరాబాద్ టీం ఈసారి కప్పు కొట్టడం పక్కా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.